Let us discuss about the equivalent circuit of synchronous motor. This is a schematic diagram of synchronous motor. రోటర్ మీద ఎలక్ట్రోమాగ్నెట్స్ ని ఫామ్ చేయడానికి వైండింగ్ ప్లేస్ చేస్తాము. ఆ వైండింగ్ కి DC సప్లై ఇస్తాము. స్టేటర్ మీద ఉండే ఆర్మేచర్ వైండింగ్ కి 3-phase AC సప్లై ఇస్తాము. And this is the applied 3-phase voltage to the armature, and because of that the IA flows in the armature conductors. Alage RA is armature resistance and XS is synchronous reactance, and this EB is known as the back EMF. ఈ మోటార్లో డెవలప్ అవుతుంది. DC మోటార్స్ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈ బ్యాక్ EMF ఎలా జనరేట్ అయ్యింది అన్నది తెలుస్తుంది. ఇక్కడ రోటర్కి DC సప్లై ఇస్తాం కాబట్టి దాని వలన IA ఫ్లో అవుతుంది. బికాస్ ఆఫ్ దాట్ IA ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి అంటే రోటర్కి DC సప్లై ఇచ్చినప్పుడు రోటర్ ఫీల్డ్ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది, రోటర్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అలాగే ఆర్మేచర్లో కరెంట్ వలన కూడా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. అంటే సింక్రనస్ మోటార్లో 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి రోటర్ ఫీల్డ్, రెండోది స్టేషనరీ ఫీల్డ్. మనం బేసిక్గా మనకు తెలిసిన ప్రిన్సిపల్ ఏంటి, జనరేటర్ ప్రిన్సిపల్ వచ్చి వెనెవర్ ఏ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ అండ్ EMF ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. సింక్రనస్ మోటార్ రొటేట్ అవుతున్నప్పుడు రోటర్ రొటేట్ అవుతుంది, రోటర్ మీద వైండింగ్ ఉంటుంది, దానివల్ల రోటర్ ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. స్టేటర్లో కూడా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. స్టేటర్ ఫీల్డ్ వలన రోటర్లో EMF ఇండ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అకార్డింగ్ టు ద ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. బట్ నార్మల్గా రన్నింగ్ కండిషన్లో ఉంటే సేమ్ స్పీడ్తో రొటేట్ అవుతాయి సింక్రనస్ రోటర్ అండ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. కాబట్టి రోటర్లో ఏమీ ఇండ్యూస్ అవ్వదు బికాస్ ఆఫ్ ద స్టేటర్ ఫీల్డ్ వైండింగ్. Because of stator field winding, there is no EMF induced in the rotor winding because rotating magnetic field of stator and the rotor rotates at synchronous speed. In stator winding, రోటర్ వైండింగ్లో నార్మల్ కండిషన్లో అయితే EMF ఇండ్యూస్ అవ్వదు. ఇక స్టేటర్ వైండింగ్ గురించి మాట్లాడుకుంటే వి హ్యావ్ 2 ఎఫెక్ట్స్. ఏంటివి అంటే స్టేటర్ ఫీల్డ్ వలన స్టేటర్ వైండింగ్లో వచ్చే చేంజ్, అట్లాగే రోటర్ ఫీల్డ్ వలన స్టేటర్ వైండింగ్లో వచ్చే చేంజ్. అంటే 2 ఎఫెక్ట్స్ని కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చి ఎఫెక్ట్ ఆఫ్ స్టేటర్ ఫీల్డ్. స్టేటర్ ఫీల్డ్ వలన స్టేటర్ వైండింగ్లో వచ్చే ఎఫెక్ట్ సింక్రనస్ రియాక్టెన్స్గా కన్సిడర్ చేసుకుంటాము. అంటే డ్రాప్ బికాస్ ఆఫ్ స్టేటర్ ఫీల్డ్ని ఎక్సెస్గా కన్సిడర్ చేస్తాము. అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్ ఇస్ RA, అండ్ RA అండ్ ఎక్సెస్ కాంబినేషన్ని సింక్రనస్ ఇంపిడెన్స్గా రాసుకుంటాము. సో ZS ఈక్వల్స్ టు R ప్లస్ nothing but RA ప్లస్ JXS గా రాసుకుంటాం. JXS and schematic diagram is as shown in figure. This is the equivalent circuit of synchronous motor. ఇక సెకండ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఎఫెక్ట్ ఆఫ్ రోటర్ ఫీల్డ్ ఆన్ ద స్టేటర్ వైండింగ్. ఎప్పుడైతే రోటర్ రొటేట్ అవుతుందో రోటర్ ఫీల్డ్ కట్స్ ద స్టేషనరీ ఆర్మేచర్ కండక్టర్స్ సో దట్ బ్యాక్ EMF జనరేట్ అవుతుంది ఆర్మేచర్ కండక్టర్స్లో. అండ్ దిస్
developed back EMF is opposite to the applied voltage. సో అందుకనే దీన్ని బ్యాక్ EMF అని అంటామండి. అపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అప్లైడ్ వోల్టేజ్కి. సో the equivalent circuit is shown in figure, and we already know this is an applied voltage and this is an armature current, armature resistance, and this is synchronous reactance, and this is a back EMF. And the net voltage per phase, ఇది per phase equivalent circuit అండి. సో per phase మాట్లాడుతున్నాము. సో ER equals to V minus EB net అంటున్నాము. This EB is opposite to the applied voltage, so the difference V minus EB is the net voltage available on the stator winding. So next parameter, armature current per phase, and which is represented with IA. This IA is a ratio of net voltage available in armature conductors divided by synchronous impedance. Formula for synchronous impedance is equals to square root of RA square plus XS square. ఇక్కడ EB కి applied voltage కి relation మాట్లాడితే, if EB is less than applied voltage, the motor is said to be under excited. If EB equals to V, the motor is said to be normally excited. If EB is greater than to be overexcited. Thank you.